విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడటం తథ్యమని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రోటరీ నగర్ కబేలా ఏరియాలో స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య, మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి వైఎస్ఆర్సీపీ వెస్ట్ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ డివిజన్ పర్యటన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను వెల్లడిస్తూ కరపత్రాలను అందజేశారు. పర్యటనలో తమ దృష్టికి వచ్చిన స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆసిఫ్, జగనన్న ఆశీస్సులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా డివిజన్లో పర్యటిస్తున్నట్లు తెలియజేశారు. డివిజన్లోనూ వైఎస్ఆర్సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత చరిత్రలో జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్లో గడప గడప కార్యక్రమాన్ని కార్పొరేటర్ మాధురి లావణ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమాన్ని ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడపలో కూడా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ ఏదైతే వసతులు ఉన్నాయో ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కానీ మనం చేసి వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతున్నాం. ఇక్కడ రోటరీ కాలనీలో గత ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేయకపోగా వాళ్ళు నానా అవస్థలు పడ్డారు. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో మేయర్ గారి సమక్షంలో ఈ యొక్క రోటరీ కాలనీకి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మోకాళ్ళ లోతు నీళ్లు ఉండి నానా అవస్థలు పడ్డామయ్యా. ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ రోడ్లన్నీ వేయించారు మా కార్పొరేటర్ గారు, మేయర్ గారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేమందరం హాయిగా ఉన్నామయ్యా, లేకపోతే చిన్నపాటి వర్షానికే ఇదంతా మునిగిపోయేది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది ఇక్కడ కొండ ప్రాంతం ఉంది. ఆ కొండ ప్రాంతం కూడా వెళ్ళి ఏదైతే నూతనంగా మెట్లు నిర్మాణం, అలాగే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ వాటర్ ట్యాంకులు కానీ అనేక వసతులు కల్పించి ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 45వ డివిజన్లో అభివృద్ధి కోసం చిత్తశుద్దితో కృషి చేశామని, స్థానిక కార్పొరేటర్ మాధురి లావణ్య ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ డివిజన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. అభివృద్ధి సంక్షేమం చేపట్టే ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామని పేర్కొన్న మేయర్ రానున్న రోజుల్లో ఓట్ల కోసం పగటి వేషగాళ్లు రానున్నట్లు ఎద్దేవా చేశారు. 5వ డివిజన్ మన మైలవరపు మాధురి లావణ్య గారి వార్డులోన, అలాగే మైలవరపు కృష్ణ గారు, అలాగే మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు, అలాగే మన చైర్మన్లు కొటారి గారు, గౌస్ మొబుద్దీన్ గారు, అలాగే మన కార్పొరేటర్ గారు గుడివాడ నరేంద్ర గారు, ఇంకా పార్టీ నాయకులు, డివిజను పెద్దలు, కార్యకర్తలు అందరం ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమం ద్వారా 45వ డివిజన్లోన పర్యటించడం జరుగుతుంది. ఏదైతే 45వ డివిజన్ గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, ఎన్ని కోట్ల అభివృద్ధి అన్నది జరిగింది. కొత్తగా లేఅవుట్స్ వేసుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి గత 10 ఏళ్ళగా, 15 ఏళ్ళగా, 20 ఏళ్ళగా ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా రోడ్లు లేక, డ్రైన్లు లేక ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఇంతవరకు ఉన్నారో. అలాగే కబేలా మనకి ఎన్నో ఏళ్ళ నుంచి, గత 50-60 ఏళ్ళ నుంచి ఇక్కడ కబేలా అన్నది మనకు ఒకటి నిర్వహించడం జరుగుతుంది. దీనికి కూడా అతిగతి లేకుండా, ఏ రోజు అభివృద్ధికి నోచుకోకుండా ఉండడం జరిగింది. డివిజన్ కార్పొరేటర్ మాధురి లావణ్య మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. 45వ డివిజన్ 136, 37 సచివాలయాల ప్రాంతాలన్నీ కూడా గడప గడప మన ప్రభుత్వం ద్వారా ఆసిఫ్ గారిని ముందు పెట్టుకొని మొత్తం అంతా జరిగిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా ప్రజలు అంతగా 10-15 సంవత్సరాల ముందు పడ్డ ఇబ్బందులే కానివ్వండి, ఇప్పుడు మన గవర్నమెంట్కి కానీ, అదే నా ఎలక్షన్ తర్వాత మేయర్ గారు సపోర్ట్తో చేయించిన సీసీ రోడ్సే కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్స్, సైడ్ డ్రైన్స్ ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి చూపించి, మేము చేసిన డెవలప్మెంట్ చూపించి ఓట్లు అడగడం జరుగుతుంది ఇప్పుడు. అంతేకాకుండా వాళ్ళకు వస్తున్న సంక్షేమాలు వాళ్ళే చెప్పడం, వాళ్ళ నోటి ద్వారానే వింటూ, ఎక్కడైతే 1-2 ఉన్న ఇబ్బందులు కూడా తెలుసుకొని మేము అవి క్లియర్ చేయడానికే ప్రతి ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో దీనికి అంతా కూడా సపోర్ట్ చేస్తూ ప్రజలకి ఇంకా రానున్న కాలంలో కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే మా దగ్గరికి రండి, మమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే
గతంలోలా కాదు ఎలక్షన్స్ ముందు వచ్చి ఎలక్షన్ తర్వాత నుంచి కనిపించడం కాదు. ఇప్పుడు గడప గడప అనే కార్యక్రమం పెట్టడం, మేము ప్రజల ముందుకు వెళ్ళడం, ఎమ్మెల్యే గారు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఆ ముందుగానే మేము కూడా ఇవన్నీ పనులు పట్టించుకొని దగ్గరుండి చూసుకోవడం, ఇవన్నీ మేము దగ్గరుండి చేయించుకోవడం వల్ల పనులు అనేవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎంత జరుగుతున్నాయని మాకు పూర్తి అవగాహనతో జరుగుతున్నాయి.